నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ముందుగా రేపే గదండీ కొత్త సంవత్సరం అంటే ఉగాది. శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఇక పరాభవం అంటే ఏంటి? ఎవరైనా అవమానించడం అనని. మనం పురాణాల్లోకి పోతే ఈ 60 సంవత్సరాలు అంటే సంవత్సరం సంవత్సరం ఒక్కొక్క నామంతోటి ఉగాది స్టార్ట్ అవుద్ది. అంటే ప్రభవ విభవ అనని అలా 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళా రిపీట్ అవుతాయి. ఈ 60 సంవత్సరాలు అనేవి నారదుల వారి పిల్లలు, వాళ్ళ పేర్లే ఇవని అంటారు. ఇక ఆ సంవత్సరం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ సంవత్సరాన్ని బట్టి చెప్తుంటారు. కాబట్టి పరాభవం అంటే జరగాలని ఏం లేదండి. మనం చేసే కర్మల వల్లనే, అంటే కర్మలు అంటే పనులు, మనం చేసే పనుల వల్లనే ఫలితాలు కూడా దక్కుతాయి. అందుకని పరాభవం అనని ఎవరు భయపడాల్సిన పని లేదు. కాబట్టి మనం ఎప్పట్లాగే ఆ భగవంతుడిని ప్రార్థించుకుంటూ మనం చేయాల్సిన పనులు చేసుకుంటూ ఉంటే యథావిధిగా జరిగిపోతుంటాయి. అందుకని నేను ఉగాది రోజు నా వీడియో వచ్చేప్పటికి సాయంత్రం అయిపోద్ది కాబట్టి ముందుగానే చెప్తున్నాను. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక స్టోరీలో పోతే, కృష్ణమూర్తికి ఒకగానొక్క కూతురు. ఆ కూతురికి పెళ్ళైపోయింది. సిటీలో వాళ్ళు సెటిల్ అయిపోయారు. భర్త సాఫ్ట్వేర్ ఇంజనీరు, 2 పిల్లలు వాళ్ళకి. ఇక ఆయనకి ఒక సంవత్సరం ముందు భార్య చనిపోయింది. భార్య చనిపోయినా కూడాను ఆయనకు అలవాటైన పనే కదా, ఆయన పొలం అవి ఉన్నాయి. కోర్టులో కూడా ఏదో కేసు నడుస్తూ ఉంది, తన పొలం ఎవరో ఆక్రమించుకున్నట్టు. ఇక ఈ కూతురు ఇక్కడ సిటీలో ఉంది. ఆయన బాగా 2 చేతుల్లో సంపాదిస్తున్నాడు అల్లుడు. ప్రతి వారం షాపింగ్ చేసుకుంటూ వస్తుంటది. ఆ రోజు ఆటో దిగి లోపలికి వచ్చేటప్పుడు భర్త ఎదురుగా ఉంటాడు ఆఫీసు నుంచి వచ్చి. సాయంత్రం 2 చేతులతో 2 బ్యాగులతో లోపలికి వస్తుంది. శరత్ అంటాడు, ఏంటి శ్యామల, వారం వచ్చేటప్పటికి షాపింగ్ చేస్తుంటావు, మన శాలరీ అంతా షాపింగ్కి సరిపోతుందని ఆయన బాధపడితే, ఏమండి కిట్టి పార్టీకి వెళ్తే ఒక్కొక్కరు ఒక్కొక్క చీర, కట్టిన చీర కట్టకుండా వస్తుంటారండి, ఎంత మంచి చీరలు కట్టుకుంటారండి, నేనే పెద్దగా కట్టను, మీరేమో నన్ను అంటుంటారు అని ఆమె చెప్తుందన్నమాట. ఆయన తలబట్టుకుంటాడు. సరే, ఇలా జరిగే సమయంలో ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గర నుంచి, అంటే విలేజ్లో ఉన్నాడు కదా నాన్న, ఆయన దగ్గర నుంచి కృష్ణమూర్తి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తే కూతురు మాట్లాడుద్ది. అమ్మ, నాకు ఆరోగ్యం బాగాలేదు, కొంచెం దగ్గు అట్లాగా ఉంది, నన్ను హాస్పిటల్కి తీసుకోవమ్మా అంటే, ఆ అమ్మాయి చెప్పద్ది, తమ్ముడు ఉన్నాడు కదా అక్కడ, అంటే వాళ్ళ చిన్నాన్న కొడుకున్నాడు అక్కడ, ఆ తమ్ముడు ఉన్నాడు కదా, ఆ తమ్ముడిని తీసుకొని పోమ్మని చెప్పు హాస్పిటల్కి, నేను ఇప్పుడు అక్కడికి ఎట్టొచ్చేది నాన్న అని అంటది. అంటే, అయ్యో వాడుంటే నేను నిన్ను ఎందుకు పిలుస్తానమ్మా, వాడు ఈ మధ్య టూర్ పోయాడు వాళ్ళ భార్యని తీసుకొని, పిల్లలు భార్య టూర్ వెళ్ళారు, ఇక వాడు వచ్చేటప్పుడు ఒక 10 రోజులు పట్టద్దని ఆయన ఫోన్లో చెప్తాడు. ఇంకా ఈ అమ్మాయి భర్తగా చెప్పద్ది, ఏమండి నాన్నకు బాగలేదంట, ప్రదీప్ అక్కడ ఊర్లో లేడంట, అందుకే ఆయన మనల్ని రమ్మంటున్నాడు అని. నాకు ఆఫీస్ ఉంది, నాకు వీలవ్వదు పోవడానికి రావడానికి అని అంటాడు ఆయన. అంటే ఈ అమ్మాయిని ఆయనే కదా తీసుకుపోవాలి, లేకపోతే ఈమె అన్నా వెళ్ళాలి. కానీ ఈమె 2 రోజులు సర్దుకొని అన్న ఉన్న టాబ్లెట్లు అవి మందులు వేసుకో అని ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను అంటది. అట్లాగే 2 రోజులు గడిచిపోతాయి. 2 రోజులు ఫోన్ చేస్తానే ఉంటాడు ఆయన, ఏదో ఒక సాకు చెప్తానే ఉంది. నాన్న దగ్గరకు పోయే ఓపిక లేదు, తీరిక లేదు కూతురికి. ఆయన 3వ రోజు ఫోన్ చేసి ఆమెకు మళ్ళా, అమ్మ నన్ను హాస్పిటల్కి తీసుకుపోమ్మా, నాకు అసలు ఏం బాగలేదు, నాకేం తినాలని కూడా లేదు అని బతిలాడుకుంటే, ఈ అమ్మాయి ఇక భర్త ఏమో తీసుకుపోవడం లేదు, తను పోవడానికి పిల్లల్ని వదిలేసిపోవాలి, స్కూల్ ఉంది పిల్లలకి, ఇవన్నీ ఆలోచించుకుంటూ నాన్నని తీసుకుపోలేకపోయానే హాస్పిటల్కి, ఏంటబ్బా అన్నట్లుగా ఉంది. పైనే రెంట్కుండే అమ్మాయి, అప్పుడే తన వయసు అమ్మాయి వస్తుంది అనమాట, ఏదో చేసుకుని ఇంట్లో వంటలు తీసుకొని వచ్చి శ్యామల ఇదిగానని ఇస్తుంది. తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి మొహంలో ఏదో వెల్తిగా అనిపిస్తుంది. అప్పుడు అడగద్ది, ఏంటి అట్టున్నావు అని అంటే, మా నాన్నకు బాగాలేదు, 2 రోజుల నుంచి నాకు ఫోన్ చేస్తా ఉన్నాడు, నన్ను వచ్చి హాస్పిటల్కి తీసుకుపోమని అన్నని చెప్పుద్ది శ్యామల. అదేంటి శ్యామల అట్లా చేస్తావు, పెద్ద ఆయన ఒక్కరే కదా ఉన్నారు అంటే, ఆయన భార్య 1 సంవత్సరం క్రితం చనిపోయింది, ఒంటరిగా ఉన్నాడు కదా, ఆ అమ్మాయికి తెలుసు వీళ్ళు ఇంట్లోనే ఉంది కదా పైన, అందుకని పెద్ద ఆయన అట్టు వదిలేసేసి మన పాటికి మనం ఉంటే ఎట్లాగా రా, నేను మన శ్రీకర్తో చెప్పి, అంటే వాళ్ళ హస్బెండ్ పేరు శ్రీకర్ అనమాట, శ్రీకర్తో చెప్పి నేను మనం పోదాం ఊరికి అని అంటది. అంటే ఈ అమ్మాయికి పోయే అవకాశం లేదు, భర్త తీసుకుపోవాలి, లేకపోతే బస్సులో పోవాలి, పిల్లల్ని వదిలిపెట్టుకోవాలి. అందుకని ఆ శ్రీకర్ కారులో వీళ్ళు 3 బయలుదేరి వెళ్ళిపోతారు ఊరికి.
అక్కడికి వెళ్ళాక శ్రీకరు తన తండ్రిని చూసుకున్నట్టే చూసుకుంటాడు. ఆయన్ని హాస్పిటల్కి తీసుకుపోయి మందులు అవన్నీ ఇప్పించేసి ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు మంచి చెడులు అన్ని బాగా చూసుకున్నారు ఆయనకి, కృష్ణమూర్తికి. ఇక ఆయన ఆ మందులు తీసుకున్నా కొంచెం బాగా అయిపోతాడు. తర్వాత కొన్ని రోజులకి ఫోన్ చేసి చెప్తాడు నాన్న అనమాట కూతురికి, అమ్మ కేసు మనమే గెలిచామ్మా, ఆ పొలం మన పక్కకే వచ్చింది అని చెప్తాడు. శరత్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి ఈమె సంతోషంగా ఉంటుంది శ్యామల. అప్పుడు ఏంటి సంతోషంగా ఉన్నామంటే, ఓ శుభవార్త అండి, నాన్నగారి పొలం కేసులో ఉండింది కదా, అది వచ్చేసింది మన పక్కకేను, అది ఎంత లేదన్నా 5 కోట్ల పైనే ఉంటుంది ఆస్తి అని అంటాడు. ఆ మాట వినగానే ఎక్కలేని ప్రేమ వచ్చేస్తుంది శరత్కి మామగారి మీద. అప్పుడు చెప్తాడు, అంతకుముందు మా నాన్నని తీసుకొచ్చి మన ఇంట్లోనే పెట్టుకుందామండి అని శ్యామల చెప్తే, లేదు ఆయన విలేజ్ లో అలవాటు అయిపోయిన ఆయన కదా, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం, ఈ పొల్యూషన్ ఏమీ ఉండకుండా ఆరోగ్యంగా ఉంటాడు, ఇక్కడికి వచ్చాక ఈ పొల్యూషన్ లో ఆయనకి ఇంకా ఆరోగ్యం చెడిపోద్ది అని చెప్పుంటాడు. ఈ రోజు ఏం చెప్తాడు, నేను మా నాన్నగారిని మనమే తెచ్చి పెట్టుకున్నాము మన ఇంట్లోను అని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటది, ఆ రోజు మనకి ఇక్కడికి వస్తే పొల్యూషన్ అన్నారు అంటే, లేదు ఇక్కడ మన దగ్గరే ఉంచుకుందాము ఆయన్ని, మంచి చెడులు అన్ని చూసుకుందాము అని అంటాడు. అంటే ఆ తమ్ముడు అంటే చాలా ఇష్టం ప్రదీప్ అంటే, అంటే అన్ని మంచి చెడులు అన్ని దగ్గరుండి చూస్తున్నాడు కదా మీ చిన్నాన్న కొడుకు, ఎక్కడ ఆ అబ్బాయి మీ నాన్నని మభ్య పెడతాడో ఏమోను, ఆయన్ని తీసుకొని మన దగ్గరికే తీసుకొస్తాము, ఆ పొలంకి వచ్చిన డబ్బులు అవన్నీ కూడాను ఆయన బ్యాంకులో నేర్పించేద్దాము, అంటే ఇంత అమౌంట్ అని వచ్చింది కదా 5 కోట్ల పైన, అది ఆయన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆయన పేరుతో వేయిద్దాము అని చెప్తాడు. ఆయన మనసులో వేరే ఆలోచనలు పెట్టుకొని అట్లాగే పోయి మళ్ళా మామగారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అప్పుడు ఈ స్వప్న శ్రీకరు కిందికి వస్తా చూస్తారు, అంకుల్ బాగున్నారా, ఎట్లున్నారు అని పలకరించుకుంటారు. అట్లా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఒకరోజు అల్లుడు చెప్తాడనమాట, ఇల్లు చిన్నదైపోయింది మామయ్య గారు, కొంచెం పెద్దది తీసుకున్నాము, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, అంటే డబ్బులు లేవు, మీ డబ్బులు మాకు హెల్ప్ చేస్తే మేము ఇల్లు తీసుకుంటాము అని అల్లుడు చెప్తాడు. అట్లాగే అంటాడు మామగారు, అంటే ఎప్పటికైనా వాళ్ళకే కదా ఆయన పిల్లలు ఆస్తి అని సరే అంటాడు. సరే అన్నాక ఇంకా ఇల్లు వెతకడం మొదలు పెట్టారన్నమాట. అంటే ఒక మంచి ఇల్లు పెద్దగా ఉండేది, గ్రాండ్ గా ఉండేది, ఒక 3 కోట్లలో కొనుక్కోవాలన్న ఉద్దేశంతో ఇల్లు చూస్తారు. సెట్ అయిపోద్ది ఇల్లు కూడాను. ఆ రోజు వాళ్ళకి బ్యాంక్ లో పనులు ఉన్నాయన్నమాట, ఈ పేపర్స్ ఇవన్నీ రెడీ చేసుకోవడం, ఇల్లుకి డబ్బులు అడ్వాన్స్ కట్టడం, ఆ పనులు ఉన్నాయి. అప్పుడు మామగారిని, మామయ్య బ్యాంకుకి పోదాము, మనం బ్యాంక్ పనులు పూర్తి చేసుకొద్దాము, మీ పేరుతో ఉంది కదా, అది కాస్త మీరు సంతకాలు పెడుతురు అని అంటే, నాకు ఆ ఊపిరి ఆడడం లేదు బాబు, నన్ను హాస్పిటల్కి తీసుకుపోమని అడుగుతాడు మామగారు. ఆ కూతురు కూడా ఏమంటుందంటే, లేదు నాన్న టైం లేదు, మళ్ళీ బ్యాంక్ మూసేస్తే మనకు పనులు వెనకబడిపోతాయి, అంటే వాళ్ళు ఇల్లుకి ఫర్నిచర్కి అన్ని సెట్ చేసేసుకున్నారు, ఇక అడ్వాన్స్ కట్టేదే అనమాట, ఇక బ్యాంకుకి వెళ్ళిపోదాము అనుకునే సమయంలో ఈయనకి బాగాలేకుండా వచ్చి ఊపిరి ఆడకుండా ఉంటుంది. అయినా కూడా వాళ్ళు ఆ కారులో తీసుకొని పోయి అక్కడ బ్యాంకులో కూర్చోబెట్టి వీళ్ళు బ్యాంకులో పోయి మాట్లాడుతుంటాడు. 2-3 సార్లు ఫోన్ చేస్తాడు ఆయన కూతురికి, అంటే ఊపిరాడడం లేదు ఆయనకి, వల్ల కావట్లేదు. ఫోన్ చేసి, అమ్మ నన్ను తొందరగా హాస్పిటల్కి తీసుకుపో, నాకు ఏదో బాగలేదు అని చెప్తాడు అనమాట. నాన్న పని కాలేదు ఇంకా, కాస్త ఓర్చుకోండి అంటూ 1 గంట చేసేస్తారు. ఈ లోపల శ్రీకర్కి ఫోన్ చేస్తాడు ఆయన, స్వప్న శ్రీకర్కి ఫోన్ చేసి వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు తీసుకొని వెళ్ళిపోయింది వీళ్ళు చూడరు. బయటకు వచ్చి నాన్నని చూస్తే నాన్న లేడు, ఏమైపోయాడు ఎట్టుపోయాడు అనుకొని ఫోన్ చేస్తే ఆయన ఫోన్లో నుంచి శ్రీకర్ చెప్తాడు, మీ నాన్నగారు హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకొచ్చున్నాం, హాస్పిటల్లో చేర్చున్నాము అని చెప్తాడు అనమాట. ఈ శ్రీకర్ చెప్పిన తర్వాత వీళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. అప్పుడు డాక్టర్ చెప్తాడు, ఇంకా ఆస్త లేట్గా అనుకుంటే ఆయన చనిపోయేవాడేను, హార్ట్ అటాక్ సివియర్గా వచ్చింది, వీళ్ళు తీసుకొని వచ్చారు అని చెప్పంటారు అనమాట. ఇక వాళ్ళు ఏం మాట్లాడడానికి లేదు కదా, కాస్త అయితే ఆయన చనిపోయేవాడు, హాస్పిటల్కి తీసుకురాకుండా వాళ్ళ ఆస్తుల గురించి వాటిని చూసుకుంటున్నారు అనమాట స్వార్థంతో. ఆ తర్వాత బాగా అయిపోయి ఇంటికి వచ్చేస్తారనమాట. మళ్ళా సర్దుకుంటాడు, ఆ మందులో ఎన్ని వేసుకుంటూ ఈ శ్రీకరు స్వప్న సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నారు, కన్నా కొడుకు కూడా చూసుకోడు అన్నట్టుగా ఆ కొడుకులాగా ఆ అమ్మాయి ఆ అబ్బాయి బాగా చూసుకుంటున్నారు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు కిందికి పైకి ఎక్కేటప్పుడు అలాంటప్పుడు అంకుల్ అని పలకరించుకుంటూ శ్రీకర్ బాగున్నాడు అనమాట. ఒకరోజు ఆయన కూతుర్ని ఎంతసేపు పిలిచినా పలకదు, ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఈయనకి ఆకలి అయిపోతా ఉంది. సరే ఏంటి మాట్లాడుతుంది, నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టలేదని ఈయన లోపలికి పోయేటప్పుడు ఫోన్లో చెప్తుంది ఫ్రెండ్కి శ్యామల, ఇట్లాగా మా నాన్న దగ్గర
5 కోట్ల పైనే ఉంది డబ్బులు. దాంతో మేము 3 కోట్లకి ఇల్లు ఫర్నిచర్ తీసుకోవాలనుకుంటున్నాము. అందుకే మా నాన్నని తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాం మేము అని అంటే, ఆ ఫ్రెండ్ ఏమంటుందంటే, అంటే ఇప్పుడు మీ నాన్న మీ ఆస్తి ఉంది కదా, అది తీసుకున్న తర్వాత మీ నాన్నని మీ ఇంట్లోనే ఉంచుకుంటారా అని ఆ ఫ్రెండ్ అడగద్ది. లేదు లేదు, మళ్ళీ ఆయన విలేజ్కి వెళ్ళిపోతాడు, ఆయనకు అక్కడ ఇల్లు ఉంది కదా, మేము ఇది తీసుకున్న తర్వాత ఇల్లు గృహప్రవేశం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళిపోతాడు అనగానే ఆ మాటలు వింటాడు ఆయన. విన్నాక ఆయనకి చాలా బాధేస్తుంది. మళ్ళీ గమ్ముగా వచ్చి బయట కూర్చుంటాడు వరండాలో. అంటే వరండాలో అక్కడ కూర్చొని చాలా ఆలోచిస్తా దీనంగా ఉంటాడు. అప్పుడు స్వప్నం వస్తుంది. ఏంటి అంకుల్ అట్లాగున్నారు, ఇక్కడ కూర్చోన్నారంటే, ఆకలి అవుతుందమ్మా, శ్యామల ఎవరితోనో మాట్లాడుతుంది, ఆకలి అవుతుంది అని అంటే, ఈ అమ్మాయి పైకి పోయి తొందరగా ప్లేట్లో అన్నము కూరలు అవి పెట్టుకొని వచ్చి ఆయనకి ఇస్తుంది. ఆయన తింటాడు. తిన్న తర్వాత స్వప్న శ్యామల బయటకు వస్తుంది. బయటకు వచ్చాక, ఏంటి నాన్న అని అంటే, ఆకలి అవుతుందమ్మా, నేను ఎంతసేపు పిలిచినా నువ్వు రాలేదు, నాకు స్వప్న తెచ్చిపెట్టింది అన్నము అని చెప్తాడు నాన్న. మళ్ళా ఒకరోజు ఈ ఆస్తి గురించి వీటి గురించి మాట్లాడినప్పుడు, అంతా శాంక్షన్ అయిపోయింది, ఇక మీరు సంతకాలు పెట్టడమే రమ్మని చెప్పంటాడు. పైన స్వప్న వాళ్ళు రెంట్కున్నారు కదా వీళ్ళ ఇంట్లోనే, వాళ్ళు ఇల్లు మారి వెళ్ళిపోతున్నారు, వేరే ఇంటికి వెళ్ళాలి అనుకుంటుంటారు. అప్పుడు ఈయన కూడాను బట్టలు అవన్నీ సర్దుకొని రెడీగా ఉంటాడు. ఏంటి నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానమ్మా అంటాడు. ఏ నాన్న అంటే, మీ ఉద్దేశాలన్నీ నాకు తెలుసు, నువ్వు ఫోన్లో మాట్లాడేదంతా విన్నాను, అందుకే నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు, వెళ్ళిపోతున్నాను అంటాడు. ఏంటి నాన్న ఆ మాట అంటున్నారు, ఇల్లుకు డబ్బులు అడ్వాన్స్ కట్టాలి మనం అని చెప్తే మీరు ఇప్పుడు వెళ్ళిపోతున్నామా అని అంటున్నారు అని అంటే, ఈయన కోపం వచ్చి చెంపకు పట్టించి ఒక్కటి పీకుతాడు అనమాట కూతుర్ని. పీకి, మీ ఉద్దేశాలన్నీ నాకు తెలుసు, నువ్వు ఫోన్లో మాట్లాడినవన్నీ విన్నాను, నేను నీ ఫ్రెండ్కి చెప్తున్నావు, ఆ డబ్బులు అయిపోయిన తర్వాత నన్ను మళ్ళా విలేజ్కి నా ఇంటికి పంపించేస్తానని చెప్తున్నావు, ఇంత స్వార్థపర్రాలు అనుకోలేదు నువ్వు, ఒక బిడ్డవు అని చెప్పి నేను ఎంతో ప్రేమగా చూసుకుంటే ఈ విధంగా మాట్లాడావు అని చెప్పి విను, ఇప్పుడు చెప్తాను. నేను నా ఆస్తి పిల్లల పేరుతో 1 కోటి రూపాయలు అంటే 50 లక్షలు వేసేస్తాను. ఇక 4 కోట్లలో నేను 3 కోట్లు ఇల్లు కొనుక్కుంటాను ఇక్కడేను, 1 కోటి నా అకౌంట్ లో పెట్టుకుంటాను. నేను స్వప్న వాళ్ళు ఉన్నారు కదా, శ్రీకర్ స్వప్న, వాళ్ళు చూసుకున్నట్టు నన్ను ఎవరు చూసుకోరు, పరాయి వాళ్ళు అయినా కానీ నన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు, అందుకనే ఇల్లు కొంటాను, ఆ ఇంట్లో వాళ్ళు ఉంటారు, ఇక రెంట్కు ఉండాల్సిన పనే లేదు స్వప్న వాళ్ళు అని చెప్తాడు. అంటే ఆయనకి అంత విశ్వాసం అనమాట. వాళ్ళు ఎవరో ముక్కు తెలవని వాళ్ళు అంత అభిమానంగా ఊరికి కారేసుకొని పోయి ఆయన ఆరోగ్యం చూసి మళ్ళా వచ్చి ఇక్కడ హార్ట్ అటాక్ తో చనిపోయే సమయంలో శ్రీకరం మళ్ళా ఆఫీస్ నుంచి వచ్చి తీసుకుపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించబట్టి బతికాడు ఆయన. ఇక అలాంటప్పుడు కొడుకు కాకుండా ఎలా అవుతాడు పరాయోడైనా అన్న ఉద్దేశంతో ఇక వాళ్ళు రెంట్కి ఉండాల్సిన అవసరం లేదు, ఆ ఇంట్లో నేను కూడాను ఉన్నంతకాలం ఉంటాను, ఆ ఊర్లో ఉండే ఇల్లు నీకేను, నేను చనిపోయిన తర్వాత నీకే, ఈ లోపల అది కూడా నీకు లేదు అని కూతురుకి చెప్తాడనమాట. అంతే నిరోమయంగా అట్లాగే ఆగిపోద్ది ఆ కూతురు. అల్లుడు ఆయన మీదకి కోపంగా దూకుతాడు. ఏంటి మావయ్య మీరు చేసే పని, ఎవరికో రాసిస్తారా ఆస్తి అనగానే శ్రీకర్ అడ్డొస్తాడు. అంటే ఏంటి పెద్ద ఆయన కొడతావా ఏంటి అని అంటూ అడ్డొచ్చి, అంకుల్ మీరు డబ్బులు మ్యాటర్ తీసుకురావద్దు, మాకు ఏ ఆస్తి వద్దు ఏమి వద్దు, నేను మిమ్మల్ని నా తండ్రి అనుకొని భావించాను నేను, అంతేగాని మీ ఆస్తిని చూసో లేకపోతే మీ డబ్బుని చూసో మిమ్మల్ని దగ్గరికి తీయలేదు, మానవత్వంతో మిమ్మల్ని దగ్గరికి తీశాను, మీరు ఆస్తితో డబ్బుతో ముడిపెట్టొద్దు బంధాలని అని అంటాడు. ఈ అమ్మాయి కూడాను తల్లిదండ్రులు లేరు అనుకుంది ఫస్ట్ నుంచి, ఆ శ్యామలాకి లేరు నాకు లేరు, మీరే తండ్రి అన్నట్టు భావించింది అనమాట. ఇప్పుడు నిజంగానే ఆయన్ని సొంతంగా వాళ్ళు దగ్గరకు తీసుకున్నారు. ఇక ఏమన్నా మాట్లాడారా అని అంటే, చెప్పండి నేను పోలీస్ కేసు పెడతాను అని చెప్తాడు వాళ్ళ మీద. అంటే ఆయన ఉన్నాడు కదా బ్రతికి, ఇలాంటి అరాచకాలు చేస్తున్నారు అంటే పోలీస్ కేసు పెడితే అవమానం కదా కూతురికి అల్లుడికి, అందుకని ఏం మాట్లాడకుండా పోతారు. ఆయన బట్టలు ఆయన సర్దుకొని బ్యాగ్ తీసుకొని స్వప్న శ్రీకర్ తోటి వెళ్ళిపోతాడు. ఆయన కథ సుఖాంతం అయిపోయింది. అంటే ఆయన జీవితంలో ఎన్ని బాధలు చూశాడో, ఎన్ని సంతోషాలు చూశాడో, ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తి కోసం ఈరోజు కన్న తండ్రిని కూడా లేకుండా వాళ్ళు ఆయన డబ్బు మీద వ్యామోహంతో తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలా అనుకున్నారు. తీరా ఆ డబ్బులు చేయి జారిపోకముందే వాళ్ళ గుణాలు బయటపడి ఆయన
కళ్ళు తెరిపించారు. ఇక ఉన్న కాస్త జీవితమైన సంతోషంగా ఉందామన్న ఉద్దేశంతో ఇక వీళ్ళ మంచి మనసుని ఈయన చూస్తున్నాడు కదా, ఇంచుమించుగా ఒక 6-7 నెలలుగా చూస్తున్నాడు. ఆయనకి బాగలేనప్పటి నుంచి ప్రతిసారి వాళ్లే వచ్చి కాపాడుతున్నారు కానీ ఈ కూతురు అల్లుడు పెద్దగా పట్టించుకోవట్లేదు అన్న ఉద్దేశంతో ఈయన వీళ్ళతోటే వెళ్ళిపోతాడు నమ్మకంతో. ఇది కథే కదా అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే బిడ్డలు కాకుండా పరాయి వాళ్ళకి పెడతారా, పరాయి వాళ్ళు ఎప్పుడు చూస్తారా అనుకుంటారేమో. కానీ వాళ్ళు చూపించిన విశ్వాసం ముందు వీళ్ళు కన్న బిడ్డలు అయ్యుండి, రక్త సంబంధం అయ్యుండి కూడాను ఇలా చేశారనేసరికి ఆయన మనసు విరిగిపోయింది. అందుకే ఆయన ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. కంటేనే బిడ్డలు కాదు, ఆత్మ బంధువులు కూడా ఉంటారు అన్నట్లుగా ఈ కథ రాయబడింది. మీకు కనుక ఈ స్టోరీ నచ్చుంటే ఒక కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి.